వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను హైదరాబాద్లో కోటి ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ గణేష్ టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ ఏంటంటే దీని పేరు వచ్చేసి మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహించినటువంటి ఒక గణేష్ ఉత్సవం. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక స్పెషల్ థీమ్తో వస్తారు. సాధారణ గణేష్ పూజ మాత్రమే కాకుండా ఇక్కడ ఈ ఇయర్ ఒక స్పెషల్గా ఒక ప్లే కూడా కండక్ట్ చేశారండి. ఆ ప్లేలో వాళ్ళు ఏంటంటే కాటు శ్యామ్ బాబా కథని చూపించారు. మీకు తెలుసో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈ విషయం ఒక కొత్త విషయం ఈరోజు నేను తెలుసుకున్నాను. అదేంటంటే మహాభారతంలో బార్బరిక్ అనే ఒక వీరుడు ఉన్నాడని, ఆయన గురించే మనం ఇప్పుడు కాటు శ్యామ్ బాబా అని పిలుస్తున్నామని తెలుసుకున్నాను. అండ్ ఇలా తెలుసుకున్న తర్వాత నాకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. ఇంకా డీటెయిల్గా తెలుసుకుందామండి. సో ఇక్కడ బార్బరిక్ అంటే ఎవరు అంటే, మహాభారతంలో ఒక మహావీరుడు ఉండేవాడు. ఆయన పేరు వచ్చేసి బార్బరిక్. ఆయన ఎవరంటే ఘటోత్కచుడు, అంటే మనకి భీముడు కుమారుడు. అంటే కౌరవ పాండవుల యుద్ధంలో ఆయన కూడా ఒక పార్ట్. బాల్యంలోనే ఆయనకి అమోఘమైన శక్తులు వచ్చాయి. దేవతల ఆశీస్సులతో ఆయనకు 3 బాణాలు లభించాయి. ఇవి సాధారణ బాణాలు కాదండి, వీటిని త్రిబాణధన్ అని పిలిచేవారంట. వీటితో ఏ యుద్ధాన్నైనా ఒక్క క్షణంలో ముగించగల శక్తి తనకుండేది. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే, మహాభారతం యుద్ధం మొదలయ్యే ముందు బార్బరిక్ కురుక్షేత్రానికి వచ్చాడు. అతని వద్ద 3 బాణాలే ఉన్నా వాటి శక్తి చాలా అద్భుతం. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక క్యూరియాసిటీతో అడిగాడు, ఏంటంటే, నీ వద్ద 3 బాణాలు మాత్రమే ఉన్నాయి, వాటితో నువ్వు ఎలా యుద్ధం చేస్తావో అని అడిగాడు. అప్పుడు దానికి బార్బరిక్ చెప్పాడు, ఒక బాణంతో శత్రువులన్నీ గుర్తుపెట్టి 2వ బాణంతో వాళ్ళని పూర్తిగా దెబ్బ కొడతాను. అలాగే 3వ బాణం ఏ పని మిగిలితే అది ఫినిష్ చేస్తుంది, అంతే. సో దాంతో యుద్ధం ముగిసిపోతుంది అనేసి బార్బరిక్ చెప్పాడు. అదంతా విన్న తర్వాత శ్రీకృష్ణుడు ఒక రకమైన షాక్కి గురయ్యాడు. ఎందుకంటే బార్బరిక్ ఏ సైడ్ ఉంటే బ్యాలెన్స్ టోటలీ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ ఏ సైడ్ ఉన్నా కూడా. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఒక పరీక్ష పెట్టాడు. చివరికి నిజాన్ని తెలిసి ఆయన బార్బరిక్ను అడిగాడు, నీ శక్తి వల్ల ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో నీకు తెలుస్తుంది, కానీ నువ్వు ఆ బాణాల వల్ల ఒక పక్షానికి మాత్రమే న్యాయం జరుగుతుంది. కాబట్టి నువ్వు నీ తలను దానం చేయాలి అని శ్రీకృష్ణుడు బార్బరిక్ని అడిగాడు. భక్తుడైన బార్బరిక్కి వెంటనే దానికి అంగీకరించాడు. స్వామి, నాకు మీకు ఇచ్చేస్తాను, నా తల నీకే సమర్పిస్తున్నాను, కానీ నా కోరిక ఏంటంటే యుద్ధం మొత్తం నేను చూడాలి అని అన్నాడు. అంటే తన ప్రాణం లేకపోయినా తన శిరస్సుతో తను ఆ యుద్ధాన్ని చూడాలని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తను అనుకున్నట్టే ఆయన తలను ఒక కొండపైన ఉంచి ఆ బార్బరిక్ ఆ తలతోనే ఆ యుద్ధం మొత్తం చూశారు. సో ఈ భక్తి చూసిన కృష్ణుడు పరవశించిపోయాడు. కలియుగంలో నువ్వు కాటు శ్యామ్ బాబా లాగా పూజించబడతావు అని ఒక వరం ఇచ్చారు. ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి ఒక వరం కూడా ఇచ్చారన్నట్టు. సో అందుకే కాటు శ్యామ్ మందిరం కూడా మనకి రాజస్థాన్లోని కాటు అనే గ్రామంలో ఆయనకు ఒక టెంపుల్ ఉందండి. ఎవ్రీ ఇయర్ అక్కడ కొన్ని
లక్షల మంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆయనను దర్శించుకుంటారు. సో ఇది విన్న తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, అహంకారం లేకుండా త్యాగం చేయడమే. సో ఈరోజు ఇక్కడ మనకి కోటి మార్వాడి గణేష్ ఉత్సవంలో ఈ కథను ప్లేగా చూపించడం వల్ల నేను దీన్ని ఇలా డీప్గా తెలుసుకున్నాను. ఆనెస్ట్గా చెప్పాలంటే గణేష్ దర్శనం ఒక ఆనందం అయితే, ఈ కాటు శ్యామ్ బాబా కథ విన్న తర్వాత నాకు ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. ఆ తర్వాత మనం స్వామివారిని ఇలా దర్శించుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా మనకి, ఎంత డివోషనల్గా, ఎంత అద్భుతంగా కనబడుతుందో మనం చూడొచ్చు. ఇక్కడ మనకి స్వామివారి దగ్గర చూడొచ్చు మనం, సోనేకే దాంత్ ఏవం చరణ్ అంటే స్వామివారి దంతాలు, పాదాలు కూడా గోల్డ్తో చేయబడినవి. అలాగే సోనేకా తిలక్ బొట్టు కూడా గోల్డ్తో చేసినటువంటిది. అండ్ చాందీకి మూషక్ అంటే అక్కడ ఉన్నటువంటి మనకి ఎలుక కానివ్వండి, అలాగే గద కూడా మనకి సిల్వర్తో చేసినట్టు పెట్టారు. అండ్ చాలామంది ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చారు. ఇవన్నీ కలిసి చూసినప్పుడు గణపతి దగ్గర మనకి ఐశ్వర్యం, శాంతి, ఆశీర్వాదం అన్నీ ఒకే దగ్గర లభిస్తున్నాయని మనకు అనిపిస్తుంది. ఇక్కడ మనం కాటు బాబా విగ్రహం కూడా ఇలా చూడవచ్చు. ఇక్కడ కూడా చాలామంది బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ నైట్ టైంలో ఇలా లైటింగ్స్లో చూడడం, ఈ మండపం మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సో ఈరోజు ఏంటంటే నాకు మహాభారతంలో ఒక మహావీరుడి గురించి తెలుసుకున్నానన్న హ్యాపీనెస్తో నేను ఇంటికి వచ్చేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.